కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు కోరుకొండ తీర్థం సంబంధించి దేవస్థానంలో అన్ని ఏర్పాట్లని చేస్తున్నాం. ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, మెకానికల్, ఇంజనీరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని కంప్లీట్ చేస్తున్నాం. మేము పుట్టమన్ను తీసుకొచ్చి 9వ తేదీని స్వామివారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తేదీ రథోత్సవం 1:56 రథోత్సవం ప్రారంభమవుతుంది. గ్రామంలో రథోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారికి అదే రోజుని 10వ తేదీ సోమవారం రాత్రి 9 గంటలకు కళ్యాణం వైభవపేతంగా జరగబోతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి నేను వి సుబ్బారావు కోరుకొండ దేవాలయాన్ని దత్త దేవాలయంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి అనుసంధానంగా ఉండటం వలన శ్రీ కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాల్ని నిర్వహించేటువంటి బాధ్యత మా శ్రీ అన్నవరం దేవస్థానం మీద భుజస్కంధాల మీద ఉంది. దీనికి సంబంధించి కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. ఈ ఉత్సవాలకు సంబంధించి ముఖ్యులకి అందరికీ కూడా మేము ఇదే ఆహ్వాన పత్రిక భావించాలని కోరుతున్నాం. అందరికీ కూడా ఆహ్వాన పత్రికలని పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఆహ్వాన పత్రిక అందకపోయినప్పటికీ కూడా ఇదే ఆహ్వాన పత్రిక భావించి మీరందరూ కూడా ఈ కళ్యాణానికి ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మన శ్రీ వీర వెంకట లక్ష్మీనరసింహ దేవస్థానం కళ్యాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, ఎలక్ట్రికల్, ఏపీఎస్ఆర్టీసీ, పోలీస్, బిఎస్ఎన్ఎల్ అందరూ ఇతర సిబ్బందులతో సహా కోఆర్డినేషన్ మీటింగ్, సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది రాజమండ్రి సబ్ కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో. ఆ విధంగా మినిట్స్ తయారు చేసి ఆ మినిట్స్ని అందరికీ కూడా పంపించడం జరిగింది. వారికి ఆయా శాఖల వారు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ అందరూ కూడా సమర్పిస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఈ డిపార్ట్మెంట్లు అందరితోటి సమన్వయం చేసుకొని 8వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వాలని 100% మేము నిర్ణయం తీసుకున్నాం.